అందరికీ నమస్తే. డిసెంబర్ 31 తెలంగాణ మొత్తం తిమ్మిరెక్కిపోయింది. తెలంగాణ మొత్తం తిమ్మిరెక్కడం అంటే తెలంగాణ మొత్తం ఊగింది. భూకంపం వచ్చి ఊగలే, మనమే ఊపేసినాం. మొత్తం ఊపేసి ఏం కావాలనో అది చేసినాం. గవర్నమెంట్ ప్రోత్సాహాన్ని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. గవర్నమెంట్ ప్రోత్సాహం లేకుండా ఏ పని కాదు. గవర్నమెంట్ కట్టడి చేయాలనుకుంటే కట్టడి చేస్తుంది, ప్రోత్సహించాలనుకుంటే ప్రోత్సహిస్తుంది. వాళ్ళకి పైసలు కావాలి కదా, ఇప్పుడు ప్రోత్సహిస్తారు. డిసెంబర్ 2023లో ప్రభుత్వాన్ని ఇంకా బతికిస్తుంది, ప్రభుత్వాన్ని నిలబెట్టింది మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటే. ఇప్పుడు డిసెంబర్ ఇంకా బాగా హిస్టరీ అంట. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హిస్టరీలో అమ్ముడు పోనంత మద్యం అమ్మిరంట ఈసారి. లెక్కలు కూడా ఉన్నాయి, మీకు లెక్కలు కూడా చెప్తా నేను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హిస్టరీ చరిత్రనంట. ఇప్పుడు ఈ మనకు డిసెంబర్ 30, 31 ఈ 4 రోజులకి వెళ్ళి జరిగిన సేల్స్ అంతా కూడా రికార్డ్ అంట. మరి వాళ్ళకి ఏందో గిన్నిస్ బుక్లోకి చెప్తే ఆయనతో రికార్డ్ ఎక్కిస్తారేమో తెలియదు. కానీ మన పర్ఫార్మెన్సే గవర్నమెంట్ అమ్మింది అంటే మన పర్ఫార్మెన్స్ ఎక్కువైందని అర్థం. మన పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయి ఇక మనం పోనీ డిసెంబర్ 31 నాడు లాస్ట్ తాగి ఇంకా రేపటి నుంచి తాగం అని శపథం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. డిసెంబర్ 30 తాగినా, డిసెంబర్ 31 తాగినా మళ్ళీ జనవరి 1 సెలబ్రేషన్ కూడా చేయాల్సిందే. మనం ఏం తగ్గేదిలే, మన పర్ఫార్మెన్స్ తగ్గదు. గవర్నమెంట్ కూడా మన పర్ఫార్మెన్స్ బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళ ఖజానా నింపుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక మామూలే, కార్యాలు ఖరాబ్ కావడు, లోపల జరగాల్సినవి జరిగిపోవడు, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ మీకు నేను చెప్పదలుచుకున్నది, బార్లు 1 గంట దాకా ఉన్నాయి, వైన్ షాపులు 12 గంటల దాకా అమ్మిర్రు. ఏ వైన్ షాప్ చూసినా కిటికీలు ఆడిపోయినాయి. అసలు నిన్న 3:34 ఆ టైంలో చూసినా నేను కొన్ని వైన్ షాపుల ముందల. అంతా మొత్తం పెద్ద కథ అవుతుంది వైన్ షాపుల ముందల. పేటీఎం నిన్న ఒక విషయం చెప్పాలి, కొంతమందితో మాట్లాడిన పొద్దుగా లేచి, ఏంది అసలు వ్యవహారం ఏంది దందా ఏందనంటే, క్యాష్ అండ్ క్యారీ, ఫోన్పే కొడతా, గూగుల్ పే కొడతా అంటే ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, డబ్బులు ఇచ్చి తీసుకుపో, మాకు టైం లేదు, నువ్వు కొడతావో కొట్టో. కొన్ని వైన్ షాప్ల కాడ సపరేట్గా ఒక ఆయన కట్ట పట్టుకొని ఏమంటాడు, ఆ ఫోన్పే అది ఉంటుంది కదా పెద్దది, ఇట్లా తీసి పెట్టినరు, ప్రింటింగ్ తీసి పెట్టినరు, వాళ్ళ క్యూఆర్ కోడ్ చేసి పెడితే దానికి క్యూఆర్ కోడ్ కొడితే ఆయనకు రిసిప్ట్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ కొట్టే కాడ ఒక పెద్ద లైను. ఇక లాస్ట్ మూమెంట్లో అయితే 9:30, 10 ఆ టైంలో అయితే క్యూఆర్ కోడ్ మీద మేము మంది ఇయ్యం, క్యాష్ అండ్ క్యారీ, నువ్వు పైసలు పెట్టు, మందు తీసుకుపోయి గూగుల్ పేలు గీగుల్ పేలు వద్దు. అంత బిజీ. ఎందుకంటే అవి చూసుకోవడానికి కూడా వైన్ షాప్లో వాళ్ళకి టైం లేదు. పోలీసు వాళ్ళు రాత్రి 10 గంటలకి వెళ్ళి 31వ తారీఖు నాడు, 1వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మేము మిమ్మల్ని వేటాడతాం. సేమ్ ఒకటి రిలయన్స్ వాళ్ళదో ఏదో ఒక యాడ్ వచ్చి ఉంటుంది. రిలయన్స్ వాళ్ళదని కాదు, మనకు తెలుసా ఎట్లుంటుంది అంటే, ఒక ఆయన ఏదో షాప్ పెట్టినట్ట, ఒక ఆయన జూ పెట్టినట్టు, జూలో సింహాలు, పుల్లు అన్నీ ఉన్నాయంట. ఎవడు వస్తలేరంట చూన్నికే. టికెట్ 50 రూపాయలు పెట్టినట్ట. 50 రూపాయలు టికెట్ పెడితే ఎవరు వస్తలేరంట చూన్నికే. ఏం చూస్తాం, 50 రూపాయలు పోయి ఆ సింహాలం పుల్లు ఏం చూస్తామని. ఏమో ఎవరు వస్తలేరని చెప్పి కొత్త ప్లాన్ చేసిన ఆయన. ఏం ప్లాన్ చేసిందంటే, ఎంట్రీ ఫ్రీ. ఇంకా జనాలు తండోపతండాలుగా ఇక్కడి నుంచి సింహాలు చూడాలి, పుల్లులు చూడాలి, చిట్టెలకలు చూడాలి, ఏనుగు చూడాలని చెప్పి లోపలికి దూరినంట. లోపల అవన్నీ ఓపెన్గా ఉన్నాయంట, కట్టుకొని లేవు, అంతా ఓపెన్గానే ఉన్నాయంట. అన్నీ చూస్తే మనసులో ఒకసారి ఇంతమందిని చూసే వరకు అవన్నీ మనసు మీద ఉరుకొస్తున్నాయంట. అప్పుడు గేట్ వేసినట్ట మనోడు. గేట్ వేసి బయటికి రావాలంటే 1000 రూపాయలు. ఆ జూలకి వెళ్ళి బయటికి రావాలంటే 1000 రూపాయలు. అంటే జనాలు సస్తా బస్తా 1000 రూపాయలు ఇచ్చి బయటపడరు, లేకపోతే 5 తింటాయి పుల్లు సింహాలు. సేమ్ మనం అదే బాపత్లో ఉన్నాం. మందు కొన్నది మనమే, లైన్ నిలబడి మందు తాగింది మనమే, పోలీసు వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ డబ్బులు కట్టేది మనమే. 10,000 రూపాయలు పోలీసు వాళ్ళు పట్టుకుంటే 10,000 రూపాయలు. పాపం కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తే అలా పట్టుకున్నారు. మీకు చూపిస్తా, కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ఉన్నాయి. ఇక దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఒక పెద్ద ప్రోత్సాహం చేసింది. అదేందో మీకు చూపించే ప్రయత్నం చేస్తే చాలా అది మెచ్చుకుందామా ఏం చేద్దామని చూద్దాం. పాపం వీళ్ళు గొడవ పడుతున్నారు. ఉరుకులు పరుగులు, పోలీసు వాళ్ళని చూసి మనోళ్ళు దౌడు. ఇంకా మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. పోలీసులతో మనోళ్ళు మాట్లాడతారు కదా, మామూలుగా మాట్లాడరు. 2 పెగ్గులు వేసినాక నడుస్తుంది సినిమా. ఆ విజువల్ కూడా చూపిస్తా, అది కూడా చూడండి.
डाल लो मीडिया सोशल किधर डालना है डाल लो। कहीं रिक्वेस्ट नहीं करते बोल रहे आप? मैं रिक्वेस्ट कर रहा हूँ सर, आज 31st नाइट है, हाँ सबको परमिशन रहता, थोड़ा बहुत पी लेते हैं, क्या होने का है सर। मैं डेली साहब को देखता हूँ वहाँ पे खड़े हुए रहते हैं, डेली चेकिंग करते हैं, हाँ। डेली पीते आप? डेली पीते मैं पीता हूँ, मैं आज पिया। अच्छा तो रिक्वेस्ट कर रहा हूँ साहब से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है, जी तो थोड़ा एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ दो बोल के बोल रहा हूँ, हाँ। तो बस उतना ही बात बोल रहा हूँ, और क्या बोलूँ। साहब का ड्यूटी है ना, साहब ड्यूटी कर रहे बोल रहे। साहब ड्यूटी कर रहे हैं हाँ। तो रिक्वेस्ट का भी कोई वैल्यू रहता नहीं रहता डिपार्टमेंट के लिए, डिपार्टमेंट के पास है ही नहीं है। केसीआर को बोल रहा हूँ, रेवंत रेड्डी को भी बोल रहा हूँ। केसीआर नहीं है अभी फिलहाल। अरे चले गया जी, उन्हें बुढ़ा था कौन? केसीआर, कहाँ थे? हाँ भी था, उन्हें चले गया होगा। अभी रेवंत रेड्डी है ना हाँ। में, हाँ मैं उनसे बोल रहा हूँ, क्या बोल के? आज 31st नाइट है, हाँ सब पीते हैं, यहाँ पे चेक करो, अगर कोई भी नहीं निकला तो मैं देखता हूँ। सब कुछ चेक कर रहे ना अरे जी। हर कोई है जी, ये देखो यहाँ पे देखो लाइन से, बताओ वो ट्रक है, उन्हें कहाँ है ट्रक? मेरे साथ में बैठ के पिया उन्हें। कौन? आप कहाँ पिए? ఏం చేస్తాం, కడుపులో ఇంత పడ్డ తర్వాత పోలీసు వాళ్ళని బెదిరించిన, పోలీసు వాళ్ళని కాలు మొక్తన్నా, పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, పాపం ఆయన మంచిగానే రిక్వెస్ట్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది December 31 అంటే కొద్దిగా తాగితే ఏమవుతుందా? తాగితే పట్టుకుంటారా మీరు? అరే రోజు తాగుతాం మేమేమన్నా, వదలండి ప్లీజ్ అని బతిమలాడుతుండు. అయినా పోలీసులు వదులుతారా? కేసు ఫైల్ చేస్తారు, కాటిదానంట, ఏదో కొద్దిగా తాగొచ్చినా దానికే పట్టుకుంటారా అని గుస్సా మీద ఉన్నాడు పోలీసు వాళ్ళ మీదకి. ఇక ఇంకా ఉన్నాయి విచిత్రమైన వేషాలు. వీళ్ళు ఆటోలో మంచిగా ఆటో డ్రైవర్ ఏం తాగున్నాడేమో, మంచిగా తాగిన వాళ్ళు ఇంకో ఇట్లా నక్క కూతలు అంటారు చూడు, ఓ అని నక్క కూతలు వేసుకుంటే పోతున్నారు వాళ్ళు. ఇది చూసినాం కదా, ఆలు మొగుళ్ళు కొట్లాడుతున్నారు. ఆలు మొగుళ్ళు మరి ఎవరు తాగినరో పాపం, ఆలు మొగుళ్ళు తాగిన వీడియో ఇది. ఆలు మొగుళ్ళు కొట్లాడబెట్టుకున్న పోలీసు వాళ్ళతోన. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఒక ఎత్తు, కానీ ఇంకొకటి ఒక ఎత్తు ఉంది. గవర్నమెంట్ మస్తు చేసింది, సూపర్. అట్లాంటి ఏర్పాట్లు చేయాలి, గవర్నమెంట్ మెచ్చుకోవాలి, మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉప్పల్ మున్సిపల్ స్టేడియం ఇది, ఉప్పల్ మున్సిపల్ స్టేడియం రాత్రి అంతా ఒక బార్ అయిపోయింది. బార్ ఒక ఈవెంట్ అంట, అది ఏం ఈవెంటో తెలియదు. స్టేడియంలో ఇదంతా ఎంత బయటపడ్డది. పొద్దుగాల వాకింగ్ చేయడానికి పోతే మొత్తం ఆడ పెద్ద దుకాణం అంట, పెద్ద వైన్ షాప్ లాగా ఒక సెటప్ అంట. తాగి పడేసిన వాటర్ బాటిళ్ళు, తాగి పడేసిన బీర్ బాటిళ్ళు, తాగి పడేసిన మందు సీసాలు, తాగి పడేసిన వ్యవహారాలు మొత్తం. మీరు ఈ ఫోటోలు చూడండి, వీడియో కూడా చూపిస్తా. ఎక్కడ చూసినా బీర్ బాటిళ్ళు, ఎక్కడ చూసినా బ్లాక్ డాగ్ అంట, ఇగో బ్లాక్ డాగ్ ఫుల్ బాటిళ్ళు. ఎక్కడ ఇది స్టేడియం లాగా ఉందా? ఇది జనతా సెక్షన్ ఉంటుంది చూడు, వైన్ షాప్ పక్కన సిట్టింగ్ ఉంటుంది చూడు, సిట్టింగ్ కన్నా దారుణంగా ఉంది. ఇంకో మంచిగా చూడు, బార్ కౌంటర్, లీగల్ డ్రింకింగ్ ఏజ్ ప్రూఫ్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఈవెంట్స్ అంటే ఇది ఎవరు పెట్టినరు? త్రూ ఈవెంట్స్ అనే వాళ్ళు పెట్టినట్ట నోటీస్. ఆల్కహాల్ బేవరేజెస్ విల్ నాట్ బి సర్వ్ టు ఎనీవన్ అండర్ 29. చాలా రూల్స్, పక్కా రూల్స్ ఫాలో అయ్యారు. ఇవన్నీ పక్కన ఫోటోలో కనిపిస్తున్న స్టెప్స్ అన్నీ కూడా స్టేడియం కదా, అది మున్సిపల్ స్టేడియం, అది మున్సిపాలిటీది. పొద్దుగా లేస్తే వాకింగ్లు మనోళ్ళు వర్కౌట్లు చేస్తారంటాడ. చూస్తే మీకు వీడియో కూడా చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది ఎట్లా పెట్టినరు. మన బహిరంగ సభలలో కనుక బారికేలు పెట్టేసి మంచిగా పకడ్బందీగా పెడతారు చూడు. ఒకసారి వీడియో చూసినాక మాట్లాడదాం. చూస్తున్నారా ఎంత మంచిగా ఉంది? మంచిగా వాటర్ రమ్ములు, వాటర్ మొత్తం బార్ అండ్ రెస్టారెంట్ చేసిరని ఆ వీడియో తీసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మున్సిపల్ స్టేడియం. ఎక్కడ చూసినా బాటిల్స్, ఏం కథ, ఎక్కడ కథ, అసలు ఏమి ఈవెంట్స్, ఏమి ఈవెంట్ పెట్టింటారు? బహుశా ఏమి ఈవెంట్ పెట్టింటారు? మంచిగా స్వచ్ఛ హైదరాబాద్ అని ఒక ఫ్లెక్స్ కూడా కనిపించింది మధ్యలో, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా. స్వచ్ఛ హైదరాబాద్ చూడండి, స్టేడియం మంచిగా సూపర్. అసలు ఇట్లాంటి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నావో ఇండోర్ స్టేడియాలు, సర్నార్ ఇండోర్ స్టేడియాలు, అవి కూడా పెడితే ఎప్పుడన్నా మనసు పడకుండా బాగుంటుంది. గవర్నమెంట్ మనం మెచ్చుకోవాలి ఈ విషయంలో, ఎందుకంటే జాగ్రత్త, ఎవరికి ఇబ్బంది కాకుండా 31 కాబట్టి మంచిగా స్టేడియంలో పెట్టి సూపర్గా అన్ని ఏర్పాట్లు పెట్టి ఒకే దగ్గర
ఈవెంట్ పెట్టుకున్నారు, దానికి టికెట్లు, లోపలికి ఉన్న ఊగుడు తాగుడు ఏమేమి ఉన్నదో కథ. ఇదన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో ఒక వీడియో మీరు చూడాలి. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవరైనా బాధ్యత ఉన్నాడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి ఏంది 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 అధ్యక్ష, ఏంది అధ్యక్ష, ఏంది ఉప్పల్ మున్సిపల్ స్టేడియం ఏంది 31st నైట్ ఒక బార్ లాగా ఎందుకు మారింది, ఓపెన్ బార్ లాగా ఎందుకు మారింది అధ్యక్ష? గచ్చిబౌలి స్టేడియం ఏమో తాగి ఊగుతారు అధ్యక్ష, ఉప్పల్ మున్సిపల్ స్టేడియం మాత్రం తాగనికి ఇవ్వరా అధ్యక్ష మీరు? అందుకే మెచ్చుకోవాలంటున్న ప్రభుత్వాన్ని. ఇంకెందుకు రేపు సంక్రాంతి పండుగ వస్తుంది, కోడి పందాలు పెట్టియండి మంచిగా. స్కూల్ గ్రౌండ్ మస్తు స్కూల్ గ్రౌండ్ ఉంటాయి మన దగ్గర, స్కూళ్ళకు గ్రౌండ్ ఉన్నాయి, కబ్జాలు కాలే. ఆడ మంచిగా కోడి పందాలు పెట్టింది, కోడి పందాలు పెట్టిన దగ్గర ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టియండి, మీకు డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి డబ్బులు రావాలి కదా. కోడి పందాలకు అనుమతి ఇచ్చి ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఎందుకో నాకు అర్థం కాలే. డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఎందుకు, ఇంకా వాటిని కూడా పర్మిట్ చేసి పైసలు తీసుకుంటే గవర్నమెంట్కి పైసలు వస్తాయి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది, మందు తాగితే ఆరోగ్యం బాగుపడుతుంది. అదే కదా లాజిక్. స్కిల్ యూనివర్సిటీ పెడతామంటారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతారంట. ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్లోనేమో వైన్ షాపులుగా మారుస్తారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతాం. అసలు నేనే ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న చెప్తాడు, నేనే స్పోర్ట్స్ మ్యాన్ అని. పొద్దుగాల పోయి స్పోర్ట్స్ మ్యాన్లో పోతే ఆడ మొత్తం మందు కనిపించింది ఉప్పల్ స్టేడియంలో. ఇంతకన్నా దారుణం ఉంటుందా అన్న? అందుకే చెప్తున్నా అధ్యక్ష, ప్రతి గ్రౌండ్ వైన్ షాప్గా మార్చాలి అధ్యక్ష. అప్పుడే మంచి జరుగుతుంది, తెలంగాణకు మంచి జరుగుతుంది, తెలంగాణ జనాలకు మంచి జరుగుతుంది. లేకపోతే పాపం కింద మీద పడి ఆ రోడ్ల మీద వైన్ షాప్లో పడి పోయి కొనుక్కొని ఇంటికి పోలేక పోయి ఇబ్బంది కాదా? ఒక 31st నాడు ఎందుకు, ప్రతి వీకెండ్ పెట్టండి, అట్లా ప్రతి వీకెండ్ పెట్టండి. రేవంత్ అన్న బర్త్డే రోజు పెట్టండి, కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టండి, మీ సంబరాలు చేసినప్పుడు పెట్టండి అధ్యక్ష. మొత్తం ఇట్లాంటివి ఒక హైదరాబాద్లో కాదు అధ్యక్ష, కరీంనగర్లో, వరంగల్, ఆదిలాబాద్లో పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఏం పాపం చేసినారు అధ్యక్ష? వాళ్ళకు కూడా ఇట్లాంటివే పెట్టండి అధ్యక్ష. వాళ్ళకు కూడా అక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నాయి అధ్యక్ష, మంచి ఉన్నాయి, అక్కడ ఇంకా పెద్ద షాపులు పెట్టవచ్చు. అట్లా పెట్టండి అధ్యక్ష. అట్లా పెడితే జనాలకు న్యాయం చేసినట్టు అవుతుంది, గవర్నమెంట్ మంచి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మా పర్ఫార్మెన్స్కు గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ తోడైంది అనుకో, ఇంకా సంపుడు ఊగుడు తెలుసు కదా అధ్యక్ష. నేను మీకు ఒకటి చూపిస్తా, మందు తాగితే చిట్టి వస్తుంది చూడు మిషన్లకి వెళ్ళి ఉప్పు అని ఊదితే, అది పంజగుట్టలో వచ్చిందంట. ఎక్కడుంది అది? ఇగో పంజగుట్ట, క్లియర్గా చూడండి. 550 అంట ఆల్కహాల్ రీడింగ్, 550 అంట. నాకు తెలిసి 2 పెగ్గులు తాగితే 80 దాకా వస్తుందని చెప్తారు మన వాళ్ళు. ఆళ్ళు ఉంటారు కదా పట్టుబడిన వాళ్ళు. ఒక ఫుల్ బాటిల్ కాదు, ఒక 3 పెగ్గులో 4 పెగ్గులో తాగితే 150-170 దాకా పోతుందంట. 550 వచ్చిందంటే మరి అది ఇన్ని బీర్లు విస్కీ అన్ని కలిపి కొట్టినేమో, బీర్లు విస్కీ ఇంకా రమ్ము దమ్ము అన్ని కలిపి కొట్టినట్టున్నాడు. 550 అంట రీడింగ్ పర్షన్. నాకు తెలిసి ఇది కూడా హిస్టరీ రికార్డే, పోలీసు వాళ్ళ హిస్టరీలో 550 రావడం కూడా హిస్టరీ రికార్డే. December 31 ఇది తెరిచింది. పొద్దుగాలే చూస్తే మనోళ్ళంతా గుళ్ళకాడున్నారు. ఇది ఒక విచిత్రమే. రాత్రంతా ఒక దగ్గర ఉన్నాము, పొద్దుగాలే చూస్తే గుళ్ళు కిటకిటలు ఆడుతున్నాయి, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం అన్నీ ఆడుతున్నాయి. మంచిదే, జనాలు మంచిగా ఉండాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.